వెల్కమ్ టు జై స్వరాజ్య వరల్డ్ టీవీ వరంగల్. ప్రస్తుతం మనము సైనిక్ వెల్ఫేర్ ఆఫీస్లో ఉన్నాము. ఈరోజు విజయ్ దివాస్, భారతదేశ వ్యాప్తంగా విజయ్ దివాస్ అని జరుపుకుంటున్న ఈ సమయాన 1971లో బంగ్లాదేశ్ విముక్తి కోసం పాకిస్తాన్తో జరిగిన యుద్ధంలో మన భారత సైనికులు ధైర్య సాహసాలతో ప్రదర్శించిన విజయానికి ఫలితంగానే ఈరోజు విజయ్ దివాస్ని ఘనంగా జరుపుకుంటున్న సందర్భం. విజయ్ దివాస్ని పురస్కరించుకొని జై స్వరాజ్య వరల్డ్ టీవీ సౌజన్యంతో ప్రస్తుతం మనతో ఆన్ డ్యూటీలో ఉన్న ఆర్మీ జవాన్లు ఉన్నారు, మరియు ఎక్స్ ఆర్మీ కూడా ఉన్నారు. వీళ్ళంతా కూడా సీనియర్ ఎక్స్ ఆర్మీగా, మరియు మనతో ఉన్నటువంటి హవల్దార్ గారు, సుబేదార్ గారు మరియు నాయక్, ఇక్కడ ప్రజెంట్ వీళ్ళంతా కూడా ఈ ముగ్గురు ఆర్మీలో పనిచేస్తూ ఉన్నారు. మరి 1971లో బంగ్లాదేశ్ విముక్తి కోసం పాకిస్తాన్తో జరిగిన యుద్ధంలో భారత సైనికులు సాధించిన విజయానికి సూచికగా, విజయానికి ప్రతిఫలంగా ఈరోజు భారతదేశం సగౌరవంగా విజయ్ దివాస్ని జరుపుకుంటున్న సమయాన భారత సైన్యంలో గతంలో పనిచేసిన ఆర్మీ జవాన్ అంటే ఎక్స్ ఆర్మీలు మనతో ఉన్నారు. ప్రెసెంట్ ఆర్మీలో పనిచేస్తున్న సుబేదార్, హవల్దార్ మరియు నాయక్ పొజిషన్లో ఉన్నటువంటి ఆర్మీ జవాన్లు కూడా ఉన్నారు. కాబట్టి 1971లో బంగ్లాదేశ్ విముక్తి కోసం పాకిస్తాన్తో జరిగిన యుద్ధానికి సంబంధించి గత జ్ఞాపకాలను నెమరు వేసుకునే ప్రయత్నంలో ఇక్కడ ఆర్మీ జవాన్లు మరియు ఎక్స్ ఆర్మీ మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. ఒక ప్రక్క విజయానికి ప్రతిఫలంగా విజయ్ దివాస్ని మనము ఘనంగా జరుపుకుంటున్నాం. సగౌరవంగా భారత సైన్యము, భారత 144 కోట్ల ప్రజానికము సగౌరవంగా జరుపుకుంటూ ఉన్నాం. అదేవిధంగా మరో ప్రక్క ఆ యుద్ధంలో బంగ్లాదేశ్ విముక్తి కోసం పాకిస్తాన్తో జరిగిన యుద్ధంలో అసువులు బాసిన భారత సైనికుల్ని, అమర జవాన్లను కూడా స్మరించుకోవాల్సిన సందర్భం. సో ఈ సందర్భంగా మరి ఇక్కడ విజయ్ దివాస్ని పురస్కరించుకొని ఈరోజు జై స్వరాజ్య వరల్డ్ టీవీ ఎక్స్క్లూజివ్గా భారత మాజీ సైనికుల యొక్క మనోభావాలు, వారి యొక్క అభిప్రాయము, గతంలో భారత సైన్యంలో పనిచేస్తున్నప్పుడు వారి యొక్క తీపి జ్ఞాపకాలు ఈరోజు విజయ్ దివాస్ని పురస్కరించుకొని స్మరించుకునే ప్రయత్నంలో భాగంగా ప్రస్తుతం మనము భారత సైనిక్ వెల్ఫేర్ హనుమకొండ వడ్డేపల్లిలో ఉన్నటువంటి భారత సైనిక్ వెల్ఫేర్ ఆఫీస్కు రావడం జరిగింది. మరి జై స్వరాజ్య వరల్డ్ టీవీ సౌజన్యంతో ఈనాటి ఈ కార్యక్రమానికి చాలా మంది ఎక్స్ ఆర్మీలు మరియు ఆర్మీ జవాన్లు ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్నారు. వారి యొక్క మనోగతం, వారి యొక్క అభిప్రాయం, వారి యొక్క జ్ఞాపకాలు ఏ విధంగా ఉన్నాయో అడిగి తెలుసుకుందాం. జై స్వరాజ్య టీవీకి వందనాలు. విజయ్ దివస్ గురించి కొన్ని జ్ఞాపకాలు నేను గుర్తు చేయగలుగుతున్నా. నా పేరు సుబేదార్ మీద ప్రభాకర్, 30 years సర్వీస్ చేసిన. 1999 కార్గిల్ వార్ ప్రజెంట్, అందులో నాకు ఆ మోకా దొరికింది. అందులో నేను ఒక 3 months ఆన్ డ్యూటీలో అక్కడ కార్గిల్ వార్లో పనిచేశాను. అక్కడికి అవి నెమరు వేస్తుంటే ఒక బాధాకరంగా ఉంటుంది. తర్వాత అటు మళ్ళీ ఇప్పుడు 1971 బంగ్లాదేశ్తో అప్పటిదే మాకంత అనుభవం లేదు. అప్పుడు ఇండియన్ ఆర్మీలో నేను 1980లో జాయిన్ అయినా. 2010 30 years కంప్లీట్ చేసుకొని రిటైర్మెంట్ అయినా. ఓన్లీ ఒక కార్గిల్ వార్ 1999లో నేను పాల్గొనడం జరిగింది. అప్పుడు ప్రజెంట్గా చూసినా అవి ఇప్పుడు గుర్తొస్తే నిజంగా అసలు మనం ఇప్పుడు ఇంకా బ్రతుకున్నామా అనే ఒక ఆలోచన వస్తుంది ప్రతి వ్యక్తికి. అది నాకు ఆ ఛాన్స్ దొరికింది. ఫస్ట్ నా లైఫ్లో 3వ జన్మ. నంబర్ 1 మా మదర్ జన్మ ఇచ్చింది. నంబర్ 2 1999 కార్గిల్. నంబర్ 3 2021 బ్రెయిన్ స్ట్రోక్తో. అంటే ఇది నా 3వ జన్మ. ఇప్పుడు మీ ముందు నేనున్నా, మీ ముందు ఐఎమ్ స్టిల్ 62 years హెల్త్ పరంగా ఉన్నా. ఇప్పుడు నేను ప్రజెంట్గా మెడిసిన్ వాడుతున్నా. అంత కార్గిల్ వార్ ద్రాస్ సెక్టర్లో నేను అక్కడ ఉన్నప్పుడు 1997లో కార్గిల్లో ప్రజెంట్గా నేను చేసిన వర్క్ ఈఎంఈలో నాకు మాస్టర్ టెక్ గన్ ఆర్మమెంట్. అంటే అప్పుడు మా దగ్గర ప్రజెంట్గా రాకెట్ ల్యాన్సర్ 40 గ్రాడ్ BM-21 రష్యా ఎక్విప్మెంట్ అక్కడ ఉండే మా దగ్గర యూనిట్లో.
ఒక యూనిట్ ఢిల్లీ నుండి పోతే ఢిల్లీ నుండి మేము మా వర్క్షాప్ మొత్తం కంప్లీట్ దాంతో మూవ్ అయి వెళ్ళిపోయాను కార్గిల్ ద్రాస్ సెక్టర్. ప్రజెంట్గా అక్కడ మేము ఒక నైట్ ఫైరింగ్ జరిగే ముందు 3 days కాంచి భోజనం చేయకుండా ఉన్నాం మేము. ఉన్న తర్వాత అప్పుడు నైట్ కుక్కు వంట వండుతుంటే వంట చేస్తుంటే ఆ లైట్ పైన కార్గిల్ హిల్స్ పైన ఉన్న వాళ్ళు కనబడి మాకు రౌండ్స్ వచ్చినాయి. రాగానే స్ప్లెండర్ ఇట్లా కింద రౌండ్ పడ్డ తర్వాత ఆ పీసులు ఎగిరి అసలు ఒక వ్యక్తికి తగిలిందంటే ఆ వ్యక్తి అక్కడే స్పాట్ డెత్. అట్లా ప్రజెంట్గా ఒక రాంచీ సుబేదార్ నేమ్ గుర్తులేదు ఆ తోటి అప్పుడు నేను అవల్దారు ఉన్నప్పుడు ప్రజెంట్ అప్పుడు 1999లో ఆ వ్యక్తి నా ముందే అక్కడ స్పాట్ డెత్. శ్రీనగర్ బేస్ హాస్పిటల్ తీసుకొచ్చి అక్కడి మళ్ళీ వాళ్ళ ఇంటికి ప్యాక్ చేసి పంపించి మేము ఆల్రెడీ అక్కడే కార్గులోనే ఉన్నాం. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, ఎందుకంటే అసలు అది ఎంత చెప్పినా తీరదు. అసలు వాస్తవంగా అప్పుడు ఈ పేపర్ వాళ్ళు కూడా అక్కడికి వచ్చేవాళ్ళు కాదు. మొత్తంలో ఒకటి అది మనం జయించడం మాది వాళ్ళు ఇప్పుడు అక్కడ ఎవరైతే అమరులైనా వాళ్ళని స్మరించుకునే రోజు ఈ రోజు 1999 అయినా 1971 అయినా దాని గురించి మనం ఎప్పుడైనా వాళ్ళ గురించి తప్పకుండా మనం స్మరించుకోవాలి ఈ రోజు. కాబట్టి మనం ఎనీ టైం మనం యూనిఫామ్ అంటే మనకు ఒక ప్రౌడ్ ఉంటుంది. ఇప్పుడు మనతో పాటు ఊటీ నుండి వచ్చిన ఓ సుబేదార్ సాబ్, హవల్దార్, ఓ నాయక్ సాబ్ వాళ్ళు మనతో మిత్రులు ఉన్నారు ఇక్కడ. వాళ్ళని చూస్తే మాకు కూడా ఇప్పుడు గర్వం అనిపిస్తుంది. యూనిఫామ్ అంటే మేము ఒక 15 years బ్యాక్ యూనిఫామ్ వదిలేసినాం, అయినా మాకు ఆ ప్రౌడ్ ఇప్పటికీ ఉంది. ఇప్పటికీ ఆల్రెడీ పిలిస్తే ఐఎమ్ గోయింగ్ టు వార్ పోకుండా మేము ఎక్కడ వాళ్ళకి సపోర్టింగ్గానే ఇవ్వగలుగుతాం మేము వెనుక ఉండి. అది ఇప్పటికీ మాకు ఆ స్టిల్ ఉంది. ఎవరికైనా రిటైర్ ఇంతకుముందు అసలు కార్గిల్ వార్లో ఇప్పుడు ప్రజెంట్గా మనతో ఇన్ సర్వీస్లో ఉన్న వాళ్ళు 3 మిత్రులు ఉన్నారు. వాళ్ళని చూస్తుంటే మనకు అసలు వాళ్ళ ఎక్స్పీరియన్స్ మనం తీసుకోవాలి. ఇప్పుడు తర్వాత 1999 కార్గిల్లో అప్పుడు అమరులైన వాళ్ళను ఎనీ టైం ఈ టైంలో మనం ఈరోజు 100% ప్రతి వ్యక్తి ఇండియాలో ప్రతి పౌరుడు గౌరవించుకుంటాడు. వాళ్ళని మనం అభినందించాల్సిన అవసరం ఉంది. అది దాన్ని బట్టి మనం చూస్తుంటే ఇప్పుడు నిజంగా ఇప్పుడు మాకు యూనిఫామ్ ఆల్రెడీ నేను ఇంటి నుండి యూనిఫామ్ తీసుకొచ్చుకుని అయినా కానీ ఐఎమ్ స్ట్రోక్ పేషెంట్ బ్రెయిన్. ఆర్మీ విజయ్ దివస్ కాకుండా అప్పుడు వార్లో అమరులైన సైనికులు వాళ్ళని కూడా మనం ఈరోజు స్మరించుకోవాలి. ఎందుకంటే వాళ్ళు చేయడం వల్లనే మనం ఈరోజు ఇక్కడ ప్రతి భారత పౌరుడు మనం ఈ భారతదేశంలో ఎక్కడైనా వాళ్ళు నిజంగా వాళ్ళు కంటిన్యూట్ వాళ్ళు ఉన్నారు కాబట్టి మనం ఇక్కడ నిద్రపోతున్నాం. అది ఇప్పుడు మనతో పాటు కూడా 3 సైనికులు యూనిఫామ్లో సర్వీస్లో ఉన్న వాళ్ళు ఉన్నారు. అది మనం వాళ్ళని చూసి అసలు ఇంకా నిజంగా గర్వపడాల్సిన అవసరం ఉంటుంది.